Daily. Taste the Daily. బీసీ రిజర్వేషన్ అంశం కోర్టుకు చేరింది. ఇవాళ సుప్రీంకోర్టు ఎల్లుండి హైకోర్టు ఈ అంశంపై ఏం చెప్పబోతున్నాయనే దానిపై అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. విషయం సుప్రీంకు చేరడంతో రేవంత్ సర్కార్ కూడా అలర్ట్ అయింది. సర్వోన్నత న్యాయస్థానంలో వినిపించాల్సిన వాదనలపై చర్చించేందుకు డిప్యూటీ సీఎం పలువురు మంత్రులు ఢిల్లీ వెళ్లారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల అంశం సుప్రీంకోర్టుకి చేరడంతో ప్రభుత్వం అలర్ట్ అయింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 9 ప్రకారం జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు మెంబర్ స్థానాల్లో 42% రిజర్వేషన్లు బీసీలకు కేటాయించింది. దీంతో మొత్తం రిజర్వేషన్లు 50% పరిమితిని మించుతాయని పేర్కొంటూ వంగ గోపాల్ రెడ్డి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఇంతకు ముందు ఇచ్చిన తీర్పులో రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 50% మించకూడదని స్పష్టంగా పేర్కొందని, అయితే తెలంగాణ ప్రభుత్వం ఆ ఆదేశాల్ని ఉల్లంఘిస్తోందని తన పిటిషన్లో ప్రస్తావించారు. దీనిపై సుప్రీంకోర్టు సోమవారం విచారణ చేపట్టనుండటంతో తెలంగాణ ప్రభుత్వం అప్రమత్తమైంది. దీనిపై సీఎం రేవంత్ డిప్యూటీ సీఎం భట్టీతో మాట్లాడారు. సుప్రీంకోర్టు విచారణపై స్పెషల్ ఫోకస్ పెట్టాలని డిప్యూటీ సీఎంని ఆదేశించారు. దీంతో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొన్నం, వాకిటి శ్రీహరి ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ఈ అంశంలో ఏ రకమైన వాదనలు వినిపించాలనే దానిపై న్యాయ నిపుణులతో చర్చించనున్నారు. సీనియర్ అడ్వకేట్ అభిషేక్ మను సింఘ్వి ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టులో వాదించనున్నారు. మరోవైపు బీసీ రిజర్వేషన్లని కొందరు అడ్డుకోవాలని చూస్తున్నారని ఆరోపించారు మంత్రి పొన్నం ప్రభాకర్. బీసీ రిజర్వేషన్లతో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు ఎలాంటి నష్టం జరగదన్నారు. రాజకీయ పార్టీల మద్దతుతోనే బిల్లుని ముందుకు తీసుకువెళుతున్నామన్నారు. పార్టీ అభిప్రాయంగానే ప్రజల అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఇది పైన పటారం లోన లొటారం అన్నట్టుగా మీదికి మాత్రం సపోర్ట్ చేస్తున్నటువంటి విధానం కాకుండా పిటిషనర్ల పైన కొంత విజ్ఞప్తి చేసి కానీ మీ పార్టీ పరమైన అభిప్రాయం న్యాయస్థానాలకు చెప్పి కానీ ఈ అంశంపై స్పష్టత చేయాలని కూడా సందర్భంగా కోరుతూ బలహీన వర్గాలకు న్యాయం చేసేటువంటి అంశంకు తెలంగాణ ప్రభుత్వం పూర్తి కేబినెట్తో సహా పార్టీ మొత్తం కట్టుబడి ఉందనే మాటని సందర్భంగా. మరోవైపు ఇదే అంశంపై రెడ్డి జాగృతికి చెందిన మాధవరెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు ఎల్లుండి విచారణ చేపట్టనుంది. కోర్టులో కేసు ఉన్న సమయంలో ఎన్నికల ప్రక్రియను ఎందుకు ముందుకు తీసుకువెళుతున్నారని ఇప్పటికే ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హైకోర్టు. దీంతో ఈ అంశంపై ఇటు సుప్రీంకోర్టు, అటు హైకోర్టు ఏం చెప్పబోతున్నాయా అన్నది ఉత్కంఠగా మారింది.